ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూన్ నెల మాసానికి సంబంధించిన మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ముందుగా ఈ జూన్ మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి, అంటే నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా వివరించండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ మాసం అంటే జూన్ నెల. జూన్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి మనం మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ముందుగా ఏ గ్రహం ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే గ్రహ సంచారం గురించి ఫస్ట్ తప్పకుండా తెలుసుకోవాలండి. ముందుగా వచ్చేసి సూర్యుడు అంటే రవి. అంటే ప్రతి నెల కూడా 15వ తారీఖు నుంచి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. సో మనకి జూన్ 15 నుంచి వేసుకుంటే కనుక జూన్ 14 తారీఖు దాకా వృషభ రాశిలో ఉంటారు. జూన్ 15 నుంచి మిథున రాశిలోకి వస్తారు. సో జూన్ 15 నుంచి చూపించగా జూలై 14 దాకా రవి మనకి మిథున రాశిలోనే ఉంటారు. అలాగే బుధుడు వచ్చేసి మనకి మిథున రాశిలో స్వస్థానంలో ఉంటారు. అలాగే మనకి శని వచ్చేసి ప్రస్తుతం మీన రాశిలోకి ప్రవేశించారు. అలాగే గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించారు. మిథున రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలాంతా. శని కూడా సంవత్సర కాలాంతా మీన రాశిలో ఉంటారు. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే మనకి కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. అలాగే కేతుతో పాటు కుజుడు కూడా అక్కడే సింహరాశిలో ఉంటారు. ఇది కాకుండా ముఖ్యంగా శుక్రుడు వచ్చేసి మనకి మేషరాశిలో ఉంటారు. ఈ కాంబినేషన్ అంతా మనకి ఈ నెలల్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా అంటే 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోయి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇన్నాళ్ళు మనకి ఈ యుద్ధ వాతావరణం తీసుకోండి, ఎర్త్క్వేక్స్ లాంటివి తీసుకోండి, అలాగే ఫైర్ యాక్సిడెంట్స్ తీసుకోండి, అలాగే ఇల్లు కూలిపోవడాలు కానివ్వండి, ఈ మిలిటెంట్ అటాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ నక్సలైట్స్ కానివ్వండి, ఇవన్నీ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చినట్టమాట. 5/6/2025 నుంచి కుజుడు నీచత్వం వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి ఉంది మనకి కుజుడు నీచత్వం అనేది. సరే వక్రగతి అని మామూలుగానే వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ నుంచి మళ్ళీ విజృంభించింది. సో ఈ కుజుడు నీచత్వం అనేది వెళ్ళిపోతే కనుక మనకి దేశానికి కూడా అంటే పీస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ కుజుడు కూడా ఇక్కడ సింహంలో వచ్చినా కూడా కేతుతో కలిసి సప్తమ స్థానంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా కొంచెం ఉధృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పటిదాకా ఉందంటే మనకి 28 జూలై 2025 వరకు ఈ కుజుడు కేతు కలిసి ఉంటారు. ఈ కుజుడిని రాహు చూస్తుంటాడు. సో 28 జూలై దాకా కూడా మళ్ళీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానివ్వండి ఇలాంటి వరకు చిన్న చిన్న జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగేటట్టు ఉన్నాయి ఈ 1 మంత్ ఈ 2 మంత్స్లో కూడా. అలాగే ట్రైన్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, అయితే బస్ యాక్సిడెంట్స్ అవనివ్వండి, ఫైర్ అంటుకోవడం కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఇల్లు కాలిపోవడం కానివ్వండి, అలాగే చిన్న చిన్న యుద్ధ వాతావరణం కాదు కానీ ఇలా అనవసరమైన చిన్న చిన్నవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోద్దని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఎక్కువగా మన రాశి ఫలాల్లో వివాహం గురించి వాటి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వివాహం మెయిన్గా ఏంటంటే ఈ మూఢం అవి ఉన్నప్పుడు చేయకూడదు. అంటే ఏదైనా ఎన్ని శుభకార్యం అంటే ఈ ఇంటి గృహప్రవేశం కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, అలాగే వివాహం కానివ్వండి, అలాగే ఎంగేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా ఎన్ని మేజర్ శుభకార్యాలు ఏవైనా సరే మూఢంలో చేయకూడదు. ఎందుకు మనం అలర్ట్ చేస్తున్నాం అంటే అండి, మూఢం మనకు ఇంచుమించుగా 3 నెలల పాటు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు 10th జూన్ నుంచి 8th జూలై దాకా మూఢం ఉంది. సో ఈ టైంలో మనం ఏమి అంటే కనీసం పెళ్లి చూపులు కూడా చూడడానికి వీలేదు అనమాట. సో అందుగురించి ఇది మనం వేస్ట్ చేయకూడదు టైం. ఈ ఏడాది గురుబలం బాగా ఉన్న వాళ్ళందరూ కూడా త్వరగా మనం ఫిక్స్ చేసుకుంటే మంచిది. అలాగే మళ్ళీ నవంబర్ 30 నుంచి 13th ఫిబ్రవరి 2026 దాకా, అంటే అదొక 75 రోజులు. ఈ 10th జూన్ నుంచి 8th జూలై దాకా తీసుకుంటే 30 రోజులు. చూసి ఓవరాల్గా మనకి 100 రోజులు 105 రోజుల దాకా మూఢమే ఉంటుంది ఈ సంవత్సరం అంతా. కాబట్టి గురుబలం బాగా ఉన్న వాళ్ళ మటుకు గట్టి ప్రయత్నం, మానవ ప్రయత్నం, స్పీడ్గా స్మార్ట్ వర్క్ చేసి ఏదైనా చేసి ఫాస్ట్గా పెళ్లి కుదుర్చుకోవడం అనేది చేసుకుంటే చాలా మంచిది. ముందుగా మేషరాశి. గురుగారు, మరి మేషరాశి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది? అసలు ఏ విషయాల్లో అనుకూలించబోతోంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటారు? తప్పకుండా. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ నక్షత్రాల సమూహంతో మనకి మేషరాశిలోకి వస్తుంది. వీరికి ముఖ్యంగా ఏంటంటే ఏలినాటి శని ప్రారంభమైంది, అలాగే గురు బలం తగ్గింది, రాహుకేతుల బలం మటుకు పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే రాహుకేతులు వచ్చేసి మనకి పంచమ స్థానంలో కేతు ఉన్నాడు, లాభస్థానంలో రాహు ఉన్నాడు. సో రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది. అలాగే
కొంచెం గురుబలం తగ్గింది. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే 31 మార్చి నుంచి ఏలినాటి శని స్టార్ట్ అయింది కాబట్టి. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే చెప్పుకునేది, మేషరాశికి అధిపతి కుజుడు, ఇక్కడేమో ఏలినాటి శని. కుజుడికి శనికి అస్సలు పడదండి. అందుకే చూడండి 31 మార్చి తర్వాతే మనకి ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా బాగా ఎక్కువైంది, చాలా ఎక్కువగా అవడం గల కారణం. అలా అని చెప్పి మేషరాశికి ఇలా అయిందని కాదు, సాధారణంగా మేషరాశిలోనే శని నీచస్థానం అనమాట. కాబట్టి కుజుడికి శనికి అస్సలు పడదన్నమాట. కాబట్టి ఈ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి, అది కూడా 12th హౌస్ అంటే మీనరాశిలో ప్రస్తుతం శని ఉన్నాడు కాబట్టి అంత ఉధృతి ప్రస్తుతం లేదు. ఈ 2.5 years అయితే అంత ఉధృతి ఉండదు మేషరాశి వారికి, పర్వాలేదు అనమాట, మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ముఖ్యంగా ఏంటంటే ఈ రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా మేషరాశికి నీచ స్థానంలో ఉన్నాడు గత ఏప్రిల్ నుంచి. సో అందుకని బాగా కష్టాలు అనుభవిస్తున్నారు. శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవుతుంది. అవసరానికి డబ్బులు సమకూరట్లేదు, రావాల్సిన బాకీలు వసూలవట్లేదు, షేర్స్, స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా కలిసి రావట్లేదు. మధ్యవర్తిత్వం కూడా వహించకుండా ఉండడం మంచిది. అలాగే ఎవరికైనా హామీలు ఉండడం అవి కూడా ఉండకుండా ఉండడం మంచిది. ఎందుకంటే కనుక అవన్నీ ఉంటే అనవసరంగా ఇరుక్కుపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. లేకుండా శని వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన ఖర్చు ఉంటుంది, నిద్ర తక్కువగా పడుతుంది, స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వారి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా వహిస్తే సరిపోద్ది. అలాగే కూడా ఇలాంటి సమయాల్లో కూడా డబ్బు కూడా ఎవరికి ఇవ్వకండి, ఇస్తే కనుక తిరిగి రావు. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా మనకి శని వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చు స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎంత జాగ్రత్త అయినా ఎంత పొదుపురైనా సరే మనం డబ్బులు ఇవ్వక తప్పదు కొంతమంది అడిగినందుకు. సో ప్రతిసారి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అప్పుడు శని బలం బాగుంది, గురు బలం బాగుంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి లేవు కాబట్టి బలాలు. సో ఇప్పుడు ఖచ్చితంగా మనం డబ్బులు అడిగితే కనుక ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు కూడా తప్పకుండా ఆ డబ్బులు వెనక్కి తిరిగి రావు. సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటంటే గడ్డు కాలం అనే చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు మటుకు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు. అలాగే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొద్దు. అలాగే విద్యార్థులు కూడా కొంచెం బాగా పడితే కానీ ఉత్తీర్ణత శాతం పెరగదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే మనకి ఉన్నత చదువుకోవడానికి కూడా ర్యాంక్ సాధించాలి కూడా కొంచెం బాగా కష్టపడితే కానీ అవుతుంది. అంటే స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి విద్యార్థులు. అలాగే మొత్తం అన్ని పరిశ్రమలు అనుకోండి, క్రీడాకారులు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, పత్రికా రంగం అనుకోండి, యూట్యూబ్ రంగం అనుకోండి, మీడియా రంగం అనుకోండి, సినిమా రంగం, అలాగే విద్యార్థులు అందరూ కూడా కొంచెం గడ్డు కాలం అనే చెప్పాలన్నమాట. సో బాగా దైవబలం పెంచుకోండి. అలాగే గురువులను దర్శించండి, తీర్థయాత్రలు చేయండి, దైవబలం పెంచుకోండి. అలాగే దాన ధర్మాల్లో పాల్గొనండి. ఏదైనా సంఘంలో కార్యక్రమాలు జరుగుతుంటే అది పాల్గొనండి. అలాంటివన్నీ చేస్తుంటే కొంచెం మనకి దైవబలం కూడా పెరుగుతుంటుంది. ఆ దైవబలం పెరిగినప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి. వీరికి స్థానచలనం ఏమైనా ఉంటుందా గురుగారు? గురుబలం కూడా తక్కువగా ఉంది అంటున్నారు మేషరాశి వాళ్ళకి. మరి ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు? ముఖ్యంగా స్థానచలనం ఎందుకు ఉంటుందంటే అండి, వ్యయ స్థానంలో శని ఉన్నప్పుడు ఖచ్చితంగా స్థానచలనం ఉండేందుకు అవకాశం ఉంది. ఆ స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేదంటే వేరే ఊరికి వెళ్ళడం కానీ, అక్కడ జాబ్ ఎత్తుక్కోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడు ఏంటంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలండి. ఏలినాటి శని వచ్చింది కదా అని భయపడకూడదు. ఇప్పుడు ఒక బాస్ తోటి మనకి బాగా క్లోజ్నెస్ పెరిగింది, ఆ ఉద్యోగం మనకి చాలా బాగుంది, అది మన ఇంటికి దగ్గరగా ఉంది, లేదా ఎన్నో ఉంటాయి. అలాంటివన్నీ చూసి మనం ఆగిపోకూడదు అక్కడ. మనకు ఒక ప్రమోషన్ వచ్చేలా ఉంది, లేకపోతే వేరే జాబ్లో పెద్ద పోస్ట్ వచ్చేలా ఉంది, అంటే ఈ స్థానచలనం అనేది మంచి చేస్తుంది. అందుకే అండి ఇప్పుడు కూడా నవగ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నిజంగా మనకు ఒక అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు మారిపోతే మంచిది. లేదనుకోండి ఒక టైం వస్తుంది, మనం ఎప్పటికీ మారకపోతే కనుక, ఆ స్థానచలనం అవ్వకపోతే, అది ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ అవ్వకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే అప్పుడు నిజంగా మనం ఇప్పుడైతే ఒక మంచి ప్లేస్లో వేస్తారండి, అప్పుడు అనుకోండి నిజంగా మనకి చాలా దూరం ఉన్న ప్లేసు, మనకి ఇష్టమైన లేని ప్లేసు ఏదో ఊర్లో వేసారనుకోండి, ట్రాన్స్ఫర్ చేసారనుకోండి, అప్పుడు చాలా కష్టం అవుతుంది. సో అందుకని మనం గ్రహాలతో పాటు సంచరిస్తే మనకు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఆ గురుబలం గురించి అడిగారు. గురుబలం అనేది ఏంటంటే మెయిన్గా మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు సంచరించినప్పుడు సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి దాన్ని గురుబలం అంటారు. సో ఈ 5 రాశుల్లోనే, అంటే ఈ 5 స్థానాల్లోనే గురువు ప్రవేశించినప్పుడు మన రాశి నుంచి దాన్ని గురుబలం అంటారు. ప్రస్తుతం ఇక్కడ ఏమైందంటే మనకి 3వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానం అంటే ఏంటి? పరాక్రమ స్థానం. అలాగే సోదరులు, అంటే మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ స్థానం. సో మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ కూడా కారకుడు 3rd ప్లేస్ అన్నమాట. సో అవి కూడా చాలా బాగుంటుంది. సువర్ణ అంటే మెయిన్గా బంగారంకి కూడా కారణం గురువు అండి. 3rd హౌస్ కూడా మనకి మెయిన్ కొనే ఐటమ్స్ ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. సో గురువే 3rd హౌస్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వారు
సువర్ణం కొనేందుకు అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ గురుబలం తక్కువగా ఉండడం చేతండి ఈ సంవత్సరం అంతా కూడా మనకి వివాహం ఆలస్యం అవడం, సంతానం ఆలస్యం అవడం, ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఆలస్యం అవడం. అంటే ఒక్క పిసరు ఫారెన్ టూరు విజిట్స్ అసైన్మెంట్స్ ఒక్కటే ఎందుకు కలిసి వస్తాయంటే అండి అక్కడ ఏలినాటి నడుస్తాం కాబట్టి స్థానచలనం ఉంది కాబట్టి అలా వెళ్ళేందుకు అవకాశం ఉంది తప్ప మామూలుగా అయితే ఇప్పుడు శుభకార్యాలు ఏవైనా అంటే గృహం కానివ్వండి, పెద్ద వాహనం కానివ్వండి, వివాహం కానివ్వండి, సంతానం కానీ ఇవన్నీ కూడా మనకు కష్టం అన్నమాట. ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ ఏడాదే పెట్టుకోవాలి తప్ప అంత ఈజీ అయితే కాదు. కాబట్టి గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురుబలం పెంచుకోవడానికి మనం ప్రయత్నిస్తే సరిపోతుంది. గురుబలం పెంచుకోవాలన్నా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తొలగిపోవాలన్నా ఏ పరిహారాలు పాటించాలంటారు? మనకు ముఖ్యంగా ఏంటంటే గురుబలం తక్కువగా ఉన్నప్పుడు దక్షిణామూర్తిని పూజించడం, అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించడం, అలాగే దక్షిణామూర్తి శ్లోకం, దక్షిణామూర్తి అష్టోత్తరం, అలాగే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకుంటే చాలా మంచిది. అలాగే ప్రతి గురువారం వెళ్ళితే కనుక మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఈ సంవత్సరం కాలం అంతా కూడా గురుబలం ఉండదు కాబట్టి ప్రతి గురువారం ఫిక్స్డ్గా ఉపవాసం అనేది పెట్టుకుంటే చాలా మంచిది. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి పెళ్ళిళ్ళకి కానివ్వండి, సంతానం కానీ ఇవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి కాబట్టి గృహానికి కానీ వాటికి కూడా కాబట్టి గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోషం మొత్తం పోతుంది. అలాగే ఎప్పుడైనా మనం దానం చేసినప్పుడు ఈ సంవత్సర కాలం ఎప్పుడైనా సరే గురువారం రోజున ఒక కేజీంపో శనగపప్పు దానం ఇస్తే బ్రాహ్మడికి చాలా మంచిది. దాంతోపాటు 100-200 రూపీస్ క్యాష్ కూడా ఇస్తే చాలా మంచిది. అలాగే ఎక్కడైనా జరుగుతుంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాబోయే వినాయక చవితి ఉన్నాయి, దసరా ఉన్నాయి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ టైంలో కూడా శనగపప్పుతో చేసే వంటకాలు ఏమైనా ఉన్నా, స్వీట్స్ ఉన్నా కూడా, లేదంటే శనగపిండి ఇచ్చినా కూడా అలాంటి అంటే అక్కడ జరిగే అకేషన్స్ బట్టి మీరు కనుక దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషం తలపై మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, మేషరాశి వాళ్ళకి ఈ జూన్ మాసం అంతా కూడా ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలు గురుగారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.